మారు మనసుకి తగిన ఫలము ఇచ్చినటువంటి నామములో నా హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నానండి. అదే విధముగా మనం హిందూ మతం రెండవ భాగంలో ఉన్నాము. రెండవ భాగం మనం మాట్లాడుకుంటున్నాం. మరి విగ్రహారాధన ఏ శతాబ్దంలో వచ్చింది, ఏ దేశంలో ఉంది అనేది ఆలోచన చేసుకుంటే పాయింట్స్ మీకు దొరుకుతుంది. అదేవిధముగా మరి కూని విగ్రహారాధకులు అనేది కూని అంతరించిపోయి ఇంకా కొత్తవి వస్తున్నాయి, ఇంకా వస్తాయేమో చెప్పలేం. అయితే ప్రస్తుత దినాల్లో వినాయకుడు ఏ శతాబ్దంలో వచ్చాడు, లేక ఎన్ని సంవత్సరములు అయింది, వినాయకుడి ఫోటో అసలు ఎన్ని అంగుళాలు పెడుతున్నారు, ఏమేమి పోస్తున్నారు, అది ఎన్ని వేలు ఎట్టుకుంటున్నారు, లక్షలు ఎట్టుకుంటున్నారు, అందులో ఆ యొక్క మిఠాయి పెడుతున్నారు, అది ఎన్ని రోజులు ఉంటుంది, మరి అది పాడైపోకుండా దానికి జల్లినటువంటి మందులేమిటి, ఇది ఎవరు పాట పెడుతున్నారు, ఎవరు కొంటున్నారు, ఇదంతా మీ ఇష్టం మీకు. సరే, ఇప్పుడు విగ్రహాల మీద నెయ్యి జల్లుతారు, అభిషేకం చేస్తారండి. ఆవు నెయ్యి అంట. అసలు ఆవులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇది ఆవు నెయ్యో కూడా కాదో తెలియదు. రెండోది పాలు అభిషేకం చేస్తారండి. ఈ పాలు ఎక్కడికి పోతున్నాయంటే కళ్ళకు పోవాలి ఖచ్చితంగా. పాలు అభిషేకం, ఈ అభిషేకం ఏ పాలు, ఆవు పాలు అయ్యే ఉండాలి. ఇది ఎంత చిక్కగా ఉంటే అంత మంచిది. రెండోది కొబ్బరి బండాలు కూడా అభిషేకం చేస్తారండి. ఇక పువ్వులు చూస్తే, కూరగాయలు చూస్తే అలంకరిస్తారు. ఇంత భయంకరమైనటువంటి మీ విగ్రహారాధన. రెండోది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే తరగదనుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను కూడా కొన్ని విగ్రహాల ఫోటోలు ఉంటాయండి. ఆ ఫోటోల్లో శివుడు అనేది ఒక ప్రత్యేకతగా ఉంటుంది. మెల్లో పాములు వేసుకోవడం నేను అప్పటి నుంచి అలా చూస్తూ ఉండేదాన్ని. సరే, ఇక శివుడు బొమ్మ అలా ఉంటే శివుడి జీవితం అసలే, శివుడు పుట్టాడా తల్లిదండ్రులకి, అసలే శివుడు అంటే ఏమిటి అనేది మీకే బాగా తెలుస్తుంది నాకంటేని. శివలింగము, ఈ శివుడికి లింగానికి అసలు సంబంధం ఏమిటో నాకు తెలియదు నిజానికి. నేను అడిగినా నాకు ఎవరు నిజం చెప్పలేదు. ఏదన్నా చెప్పినా ఇంకేముంది లింగమే అన్నారు తప్ప, మరి ఆ లింగముగా తయారు చేసి ఆ లింగానికి ఎందుకు పూజ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఒక దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మపై ఇలా ఉంటుంది. ఆ శివలింగం మరీ పొడవు ఉండదు, కానీ కొన్ని అంగుళాలు కొంత లావు పెట్టి దానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తారమ్మా. అది మీకు చెల్లింది శివలింగం అంట. ఇక మామూలు వాళ్ళు కూడా కూని యాత్రలకు వెళ్ళేటప్పుడు అంటారు, ఏమంటారంటే లింగం నా లింగం, శివలింగం లింగం నా లింగం. మరి నీ లింగం ఏంటో శివలింగం ఏంటో నాకు తెలియదు. బట్ మరి లింగాలకి దండం పెట్టేచ్చా లేదా అనేది మీరే చూసుకోవాలి. తర్వాత ఇక ఆవు మూత్రానికి దండం పెడతారండి. ఆవు మూత్రానికి, అసలు మూత్రాలకి దండం పెట్టండి కర్మ కాకపోతే. అది ఆవు మనకి కావాలని చెప్పి, అది భూజంతువు, భూమిలో ఉన్నటువంటి పశువు. అది ఆ పశువుని మనకి కావాలని దేవుడు అనుగ్రహిస్తే దానికి దండం పెడుతున్నారు. ఆ దండం పెట్టడం వల్ల నీ కాపురం ఉంటుందో ఊడిపోతుందో, నీ కాపురానికి ఆ దండానికి ఒక మాటలో చెప్పాలంటే మరి అదే కదండి వెళ్తారు. అది సరే, అలా దండం పెడుతూ ఉంటారు. ఇకపోతే చూడండి, కుక్కల కంటే అన్నం పెడితే కాశీ వెళ్ళినంత పుణ్యం అంట. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అంటే హిందూ మత బాధకులు. హిందువులకి మత బాధకులు ఉండేవారు కాదండి, పాస్టర్లే బాధకులుగా ఉండేవారండి. వీళ్ళు బాధకులుగా ఉన్నారు కాబట్టి హిందువులు కూడా బాధకులుగా తయారయ్యి మీరు ఇలా చేయండి అని ఎన్ని రకాలుగా ప్రజలను పాడు చేస్తున్నారు అంటే ఈ హిందూ బాధకులే. ఎవరో గరికపాటి ఆయన లాంటి ఆయన తప్ప ఉన్న వాళ్ళందరూ కూడా పువ్వు లక్ష్మీదేవి అంట. అది అప్పటికే పూసి అప్పటికే రాలిపోయే పువ్వు లక్ష్మీదేవి.
చీపురి కట్ట లక్ష్మీదేవి. వీళ్ళు సందరాడితే తుడవకూడదు. మరి ఏ సంటి బిడ్డైనా బాత్రూమ్కి వెళ్తే కూడా అలా ఉంచేసుకుంటారేమో, నాకైతే తెలీదు. ఇక మంగళవారాలు శుక్రవారాలు మీ ఇష్టం అండి. మంగళవారం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, శుక్రవారం అంట, ఇలాంటివన్నీ పెట్టింది మీ హిందువులు కదా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తర్వాత విషయంలో మనం మాట్లాడుకుందాం.